మీకు ఓట్లేసాం, మీరు మినిస్టర్ అయ్యారు. ఇప్పుడే కాదు, 3 సార్లు నుంచి మీరే గెలుస్తున్నారు. మా ఊరికి వచ్చి మేము మీకు సన్మానము చేద్దాం, దండలేసి శాలువాలేసి పువ్వుల మీద నడిపించి సన్మానము చెయ్యాలి ఆశ. మా ఊరు రండి సార్. రోడ్డు అడగలేదు, కరెంట్ అడగలేదు, నీళ్ళు అడగలేదు. మినిస్టర్ గారు పిఎని పిలిచి, రే వీళ్ళు ఏం అడగకుండా సన్మానం అన్నారు, వెళ్ళిపోదాం. దేనికి వెళ్ళిపోదామంట? సన్మానానికి అయితే రెడీ, సన్మానానికి వెళ్ళిపోదాం, రాసుకో. వీళ్ళు అన్నారట, సార్ మరికి రెక్కాడితేనే కానీ డొక్కాడు సార్, మీకు సన్మానము పగలు చేయలేము సార్, కూలి పనికి వెళ్తాం సార్, సాయంకాలం చేస్తాం. మేము పొలం నుంచి వచ్చేసిన తర్వాత సాయంకాలం టైంలో మినిస్టర్ అంటాడట, పగలైతే ఏముంది, సాయంకాలం అయితే ఏముంది, ఐఎమ్ రెడీ అన్నాడు. సరే డేట్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. మినిస్టర్ గారు చెప్పారు, పలానా ఊరికి వెళ్ళాలి, నా కారులోనే వెళ్ళాలి, చూసురండి సార్. వెళ్ళొచ్చి చెప్పారు, సార్ ఆ ఊరు వెళ్ళటం మీ తరం కాదు సార్. ఆ ఊరు వెళితే ఒక్కొక్క గొయ్యి ఉంటుంది, ఒక్కొక్క గోతులో ట్రాక్టర్ మట్టి పడుద్ది, ఇదో గొయ్యి అదో గొయ్యి, మీరు నడిచెళ్ళాలి తప్ప ఆ ఊరికి వెళ్ళటానికి రోడ్ లేదు. రే నాకు ఆ ఊరిలో సన్మానం రోడ్డు వేసేయమని చెప్పు. కలెక్టర్ గారికి ఫోన్, ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ వాడికి ఫోన్, పలానా ఊరికి రోడ్. ఆడావడిగా వచ్చేసాయి, లారీలు వచ్చేసాయి, గ్రావెల్ వచ్చేసింది, అంత వేశారు, రాళ్ళు వచ్చేసి వేశారు, రోడ్ అయిపోయింది. మినిస్టర్ గారు ఆ ఊర్లో కరెంట్ లేదు సార్, మీకు సాయంకాలం సన్మానం, లైట్లు కిరోసిన్ లైట్లు పెట్టుకోవాలి. రే అర్జెంటుగా డిఈకి ఫోన్ చేయి. డిఈ గారు ఆ ఊర్లో నాకు సన్మానం ఉంది. ఏముందట? సన్మానం ఉంది, ఏమేయాలి? లైట్లో అన్నారట. మినిస్టర్ గారు మీరు వస్తున్నారని పక్క ఊర్లో అందరూ వచ్చేస్తున్నారు, ఆడకి నీళ్లు లేవు తాగటానికి, మరలా మీ మీద బాధపడతారు నీళ్ళు లేకపోతే, తాగటానికి నీళ్ళు. రే ఆ ఊర్లో బోర్లు వేయమని చెప్పండి, నేను చెప్పాననే బోర్లు వేయమని చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చేసాయి? రోడ్డు వచ్చింది, లైట్లు వచ్చేసాయి, నీళ్ళు వచ్చేసాయి. ఎవరిని రమ్మంటే చెప్పాలి మీరు, ఎవరిని రమ్మంటే మినిస్టర్ గారు వస్తేనే, రాకముందే అన్నీ అయిపోయాయి కదా. యేసునాథుడు మనలోనికి వస్తే బోలో యేసు మహారాజుకు. ఎప్పుడు మర్చిపోరు, ఇప్పుడు చెప్పింది ఎప్పుడు మర్చిపోరు. ప్రసంగం అయితే మర్చిపోతారులే, కానీ ఇప్పుడు మినిస్టర్ గారి గురించి చెప్పాం కదా, అది గుర్తుండి ఓహో అందులో ఇది ఉందా. యేసు ప్రభు దేవా నాలోకి జీవ జల నది వలె నాలో ప్రవహించండి, జీవ నదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. చేతులు పైకెత్తి, జీవ నదిని నా హృదయములో, చేతులు పైకి. ఎండిన ఎముకలన్నీయు నాలో ఎండిన ఎముకలను తిరిగి జీవింప
మృదువైన నదిని నా హృదయములో ప్రవహింపచేయు. బలో యేసు మా రక్షకు. దయచేసి అందరూ వినాలి. వచ్చే